కనుక్కోవాల్సింది మనం ఈ డిస్కషన్‌ల 2, 3 పార్ట్‌లుగా చేద్దాం. కొద్దిగా హిస్టరీ కనుక్కుందాము. అసలు ఏం జరిగింది? మనకు నిజంగా బంగ్లాదేశ్ ఫ్రెండ్ ఉండనా అని ఒకటి కనుక్కుందాం. ప్లస్ ఇప్పుడు అక్యూట్‌గా ఏం జరిగింది అని. నెక్స్ట్ ఒకటి గట్టిగా మాట్లాడుకుందాం. మన దేశానికి, మన పొలిటీషియన్స్‌కి, మనకు యాస్ ఎ సిటిజన్స్ రియల్‌గా మన సిటిజన్స్ కూడా బంగ్లాదేశ్ ఈస్ ఇన్‌సైడ్ సార్ట్ ఆఫ్ వాటెవర్ పాతగా మనం అఖండ భారత్ అంటే పాకిస్తాన్ నుంచి ఇక్కడ మయన్మార్ వరకు అన్న దాంట్లో యాక్చువల్‌గా ఇన్‌సైడ్ నడిబొడ్డులో ఉన్నదన్నమాట. మనం దాన్ని కంట్రోల్ చేయలేకపోయినామా? రైట్. మన కన్క్లూజన్‌లో చెప్తాను నేనేమనుకుంటున్నా పర్సనల్‌గా అన్నది. సో, ఫస్ట్ మనము మహాత్మా గాంధీ ఫాదర్ ఆఫ్ ద నేషన్ పుణ్యమాని ఈస్ట్ పాకిస్తాన్, వెస్ట్ పాకిస్తాన్ అయింది. సో, ఈస్ట్ పాకిస్తాన్‌ని 1947 నుంచి 1970 వరకు పాకిస్తాన్ ఇప్పుడున్న యాక్చువల్ పాకిస్తాన్ నుంచి పొలిటికల్‌గా కంట్రోల్ చేస్తున్నారు. యాస్ యూజువల్ పాకిస్తాన్‌లో పంజాబ్‌లో నుంచి వచ్చిన మనుషులు మాత్రమే మిగతాదంతా బలోచిస్తానో, ఇంకోటో ఈస్ట్ పాకిస్తానో దే లూట్ ఎవ్రీథింగ్ టు మేక్ మనీ. సో, దే వర్ లూటింగ్ ఈస్ట్ పాకిస్తాన్.